పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి ప్రత్యేకతను సంతరించుకుంటుందని కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. గోదావరిఖని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవతో సింగరేణి, ఎన్టీపీసీ, కార్పొరేషన్ నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎత్తుకెదిగినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రెండవ మేడారంగా పిలువబడుతున్నది. దానికి ఈ సంవత్సరం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైనటువంటి ఎన్టీపీసీ, సింగరేణి యాజమాన్యం, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, నగరపాలక సంస్థ ఈ నలుగురిని ఒక దగ్గర కూర్చుండబెట్టి వివిధ శాఖల నుంచి ఏం పని చేయాలి అనే దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్లో పూర్తిగా చర్చించి ఎవరెవరు ఏం పని చేయాలనేది వారు ఆదేశం జారీ చేయడం అనేది. దానికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం 90% పనులు సింగరేణి యాజమాన్యం చేస్తుంది. కాబట్టి వారికి జాతర కమిటీ నుంచి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం పెయింటింగ్, ముఖ్యంగా ఈసారి వారిని మిగతా 3 గద్దెలకు గ్రిల్ చేయమని అడిగినాం. ఆ పని అయితే కాలేదు, కానీ పెయింటింగు చాలా చక్కగా పెయింటింగ్ జరుగుతుంది. ఆర్ఎఫ్సిఎల్ వారిని 2 కొత్తగా షెడ్స్ కట్టమని అడిగినాం, కానీ అది ఇప్పటివరకు జరగలేదు. అయితే ప్రభగండ ఏమున్నదంటే సిఎస్ఆర్ నిధుల కింద ఆర్ఎఫ్సిఎల్ ఒక 50 లక్షలు, ఎన్టీపీసీ 50 లక్షలు, సింగరేణి అన్నీ మీకు డబ్బులు ఇచ్చిందట కదా అని అంటారు. అది పూర్తిగా అవాస్తవం. తెలిసిన వారికైతే అది సిఎస్ఆర్ నిధులు అనేది ఎవరికి, ఏ వ్యక్తి కూడా, ఈ మన ఓన్లీ జాతర కమిటీ కాదు, ఏ వ్యక్తి కూడా ఇస్తానికి అధికారం లేదు. అది ఏదున్నా కూడా వారే మనం కోరిన పనిని వారికి అవకాశం ఉంటే టెండర్ ద్వారా పిలిచి చేయిస్తారు తప్పితే అది డబ్బులు ఇచ్చేది ఉండదు. దీన్ని అందరు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.